హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో మళ్ళీ రాజధాని అమరావతికి సంబంధించి చర్చ విస్తృతంగా కొనసాగుతూ వస్తుంది. అయితే అమరావతి రాజధాని 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటూ కూడా కూటమి సర్కార్ చెప్తూ వస్తుంది. దానికి సంబంధించి వడివడిగల అడుగులు కూడా పడుతూ ఉన్నాయి. ఇక మరోవైపు అమరావతి పైన ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయంటూ కూడా కూటమి సర్కార్ ఆరోపణలు చేస్తూ వస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చే వరకు సమయం కావచ్చు, వాళ్ళందరూ కూడా తప్పుడు రాతలు రాస్తూ తప్పుడుగా ప్రచారాలు చేస్తూ దానికి అడ్డుకట్ట వేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అమరావతికి సంబంధించి డెవలప్మెంట్ పైన ఎందుకు ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి? గతంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నిర్ణయాలకు ఎందుకు వ్యత్యాసాలు వస్తూ ఉన్నాయి? వాళ్ళే అప్పుల గురించి మాట్లాడుతూ వస్తున్నారు, వాళ్ళే ఇలా చెప్తున్నారని చెప్పేసి ఎందుకు పదే పదే ప్రభుత్వం మీద, ప్రతిపక్షం మీద ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు? అమరావతి రాజధానికి సంబంధించి, అలాగే ఏపీ తాజా రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఫస్ట్ అమరావతికి సంబంధించి స్టాండ్ మారుతుందా, లేదంటే మారేలాగా చేస్తున్నారా? అమరావతి పైన ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉన్నాయి. అది ఒక రాజధాని నగరంగా, మహానగరంగా, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, రకరకాల చర్చలు ఉన్నాయి. ఇప్పుడు అనూహ్యంగా గత 2-3 రోజులుగా వచ్చిన మార్పు ఏంటంటే, రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. అంటే ప్రధానంగా కొన్ని కార్యాలయాలకి టెండర్లు పిలుస్తామని, అసెంబ్లీ సెక్రటేరియట్ వీటి బిల్డింగ్లకు సంబంధించిన టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ గారు, కన్సల్ట్ మినిస్టర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్లస్ సిఆర్డిఏకి వైస్ చైర్మన్ కూడా ఆయన, వారు ప్రకటించారు. దానికోసం అని చెప్పి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఇంకొక 11,000 కోట్లు ఏడిబి లోను సంబంధించి నాబార్డ్ లోను, ఇంకొక 5,000 కోట్లు జపాన్ బ్యాంక్, ఏదో మొత్తమే 32,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తాం, ఇన్ ప్రిన్సిపల్ ఎక్స్పెక్ట్ అయిపోయిందని చెప్పారు. అది జరుగుతుంది చర్చ. ఈ నేపథ్యంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ వాదనలు ఎందుకు? అధికార పక్షంలో ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఇట్లా మాట్లాడట్లేదు, కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా తలకెత్తుకుంది. దాంట్లో పాల్గొంటున్న అధికార ప్రతినిధులు మాట్లాడేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రధానంగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏంటంటే, రాజధానికి వ్యతిరేకంగా కుట్రలు జరుస్తా ఉంది, కొంతమంది మేధావుల ముసుగుల్లో ఫిర్యాదులు చేసేస్తున్నారు, ప్రపంచ బ్యాంక్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు, లోన్ రాకుండా అడ్డుకుంటున్నారు, మళ్ళీ రాళ్ళేస్తున్నారు ఒక వాదన. రెండో వాదన ఏంటంటే, అమరావతిలోనే అన్ని పెట్టేస్తున్నారు, రాయలసీమ, ఉత్తరాంధ్ర పరిస్థితిని ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆ రకంగా తెలుగుదేశాన్ని నష్టం చేస్తున్నారు, ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అశోక్ గారు 2 అంశాలు. ఒకటి, రాజధానికి సంబంధించినంత వరకు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొంత చర్చ నడిచింది. రాజధాని 3 ప్రాంతాల్లో రాజధాని కార్యాలయం ఉండాలి, శ్రీబాగ్ ఒప్పందం, రాయలసీమ, అన్ని అంశాలు చర్చనీయ అంశాయి. కానీ ఈ ప్రభుత్వానికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, 24 ఎన్నికల్లో చాలా క్లియర్ గా తెలుగుదేశం పార్టీ మాకు కేంద్రీకృత రాజధానిగా అమరావతిలో పెడతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్టే కట్టుబడ్డాడు, విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేస్తాను, పరిపాలన కూడా అక్కడి నుంచే చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు, మీరు గెలిచారు, మీకు క్లియర్ కట్ అడ్వాంటేజ్ ఉంది. ఈ రోజు ఇంకోవైపు రాయలసీమలో రాజధానితో ముడిపడిన కార్యాలయాలు కావాలని కోరుకునే మేము కూడా ఒక క్లియర్ కట్ మ్యాండేట్ వాళ్ళకి వచ్చింది, ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు దాన్ని ఎందుకు చర్చనీయాంశం? మేము కూడా మౌనం అయిపోయినాం. అంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా మీ పారు మీరు చేసుకోండి. అంటే హైకోర్టుతో సహా అడిగే పరిస్థితులు ఈ రోజు లేవు. అంటే అడగకూడా హక్కు లేదని కాదు, జరిగిన పరిణామాల రీత్యా ఇంత క్లియర్ గా మీకు అడ్వాంటేజ్ కూడా మీ పని మీరు చేసుకోకుండా అద్భుతాలు చేస్తాం అన్నప్పుడు ఇప్పుడు ఏ చర్చ నడుస్తుంది రాష్ట్రంలో అంటే, ప్రత్యేకంగా శర్మ గారు, విశాఖపట్నంలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్, అయినా మంచి ఆఫీసర్ గా పేరున్న వ్యక్తి, ఆయన ఒక లెటర్ రాశాడు, డైరెక్ట్ గా సీఎం గారు. అసలు కుట్రలు ఏమి లేవు. ఆయన రాసింది ఏంటంటే, మీరు చెప్పేదానికి చేసేదానికి ఏం సమాంతరం ఉంది, 60,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడుతున్నారు, ఈ 60,000 కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు, ఈ అప్పులు తీసుకొచ్చి ఒక పక్క సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటారు, మరి 60 కోట్ల అప్పు ఏంటి? రెండో క్వశ్చన్, 60,000 కోట్లు రేపు రాష్ట్రానికి భారంగా మారిపోతుంది కదా, అన్ని ప్రాంతాలు ఎందుకు భరించాలి? పోనీ మీరు 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ రాజధాని నగరం రావడం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఏం భరోసా ఉందో చెప్పండి అన్నాడు. చాలా జెన్యూన్ క్వశ్చన్. దీంతో విభేదించవచ్చు. 3టికి 3 ఆన్సర్లు చేసేయండి, లేకపోతే చేయకూడదా, ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి. చాలా జెన్యూన్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేయకుండా, లేదా మీరు మౌనంగా ఉండదలుచుకుంటే మీ పని చేయకుండా కొత్త వాదన తీసుకొచ్చారు. ప్రపంచ బ్యాంక్ కి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేస్తున్నారు. ఈ తరహా చర్చ రావడానికి నేను ప్రధానంగా అనుకుంటున్నా, ఏమైనా తేడా కొట్టిందా అంటే, మీ ఆలోచనలో మీకే తేడా కొట్టిందా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు హెడ్డింగ్లు ఏంటి మీడియాలో, రై రై అమరావతి, పరిగెత్తున్న అమరావతి, మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు వచ్చేసింది? ఇది మధ్యలో ఒక ఆయన లెటర్ రాస్తేనే అయిపోతుందా, లేదా ఎవరో ప్రపంచ బ్యాంక్ ఒక ఫిర్యాదు చేసేస్తే అయిపోతుందా? ఇది మౌలికమైన ప్రశ్న వస్తుంది. నేను అనుకుంటుంది ఏదో సంథింగ్ మీకే అనుమానాలు వచ్చి ఏమన్నా అనుకున్నది సాధించకపోతే దాని ఎత్తుకొచ్చి వీళ్ళని ఎత్తినేసేద్దామా, వీళ్ళందరూ అడ్డుకున్నారు కాబట్టి రాలేదనన్నా మీ ఆలోచన ఉంటే అది అమరావతికి నష్టం, రాజకీయంగా మీకే నష్టం. కాబట్టి అమరావతి రాజధానికి ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వస్తే మీ అత్యుత్సాహం,
మీకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్ చేసే విపరీత పోకడలు తప్ప ఎవరు దీన్ని అడ్డుకునే వాళ్ళు లేరు, దాన్ని ఆపేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఓకే, ఇక్కడ నిన్న నారాయణ గారు మాట్లాడుతూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భారాన్ని మేము ప్రజలను ఎత్తిన వేయము, దానికి సంబంధించి సపరేట్గా ప్రభుత్వం ఒక ప్లాన్ చేస్తుంది, వనరులు కావచ్చు నిధులు కావచ్చు ఎలా సమకూర్చాలో కూడా మాకు ఒక ఆలోచన ఉందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. రెండో పాయింట్ ఏంటంటే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల మధ్యలోనే కొంత ఆలోచన కూడా రేకెత్తు వస్తుంది. అమరావతి డెవలప్ అవుతుందా, ఈ 5 ఏళ్ల పాటు ఒకవేళ అమరావతిని డెవలప్ చేస్తే మిగతా ప్రాంతాలకు సంబంధించి మన ఏరియాలకు ఉత్తరాంధ్ర కావచ్చు, మీరు అన్నట్టు ఇందాక రాయలసీమకు సంబంధించి కావచ్చు, ఇవి డెవలప్ అవ్వకపోతే మళ్ళీ ప్రజలు మనల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా అనేటువంటి ఒక వాదన కూడా ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి ఆలోచన కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వంతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు ఈ రెండింటికి సంబంధించి? అంటే ఇప్పుడు ఏదో మొరటి సామెత ఉంది, అవాబువా రెండు కావాలంటే కుదరదు. మీరు ఒక లైన్ తీసుకున్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో కేంద్రీకృత రాజధాని అంటే దానికి భిన్నాభిప్రాయాలు ఉండే వాళ్ళు ఉంటారు. వద్దు అనుకుంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా మార్చుకోండి. అంటే రెండు మీరే చెప్తే అట్లా. ఇప్పుడు కొంతమంది అమరావతిలో అన్ని కేంద్రాలు అన్నే పెడతామంటే వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అది వాళ్ళ ప్రజాస్వామిక హక్కు. వ్యతిరేక ఆందోళన చేయట్లేదు, ఫిర్యాదులు చేయట్లేదు. ఏదన్నా కోర్టులో ఫిర్యాదులు చేసి మీరు చేశారు గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కాబట్టి ఫిర్యాదులు చేసేవాళ్ళు లేరు, అడ్డుకునేవాళ్ళు లేరు. మీ పని మీరు చేసుకోండి. రేపు ఇట్లా మనం పని చేసుకుంటా పోతే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకు ఒక చిన్న డౌట్ వస్తుంది, మొత్తం అమరావతి అంటే మళ్ళీ ఏమైనా తేడా కొడుతుందా? రాయలసీమ ఉత్తరాంధ్ర గుండు గుత్తుగా పోయింది అనుకోండి, ఇది ఒక 52 సీట్లు అదొక 30 సీట్లు పోతే యాడికి అయిపోయింది ప్రభుత్వం, చాలా ఇబ్బంది. రెండోది ఇక్కడ నుంచి సహజ వ్యతిరేకత వస్తే అది అన్ని పోతుంది ఏమైనా భయం మీకుంటే దానికి ఎవడు సమాధానం చెప్తాడు? మీరే చెప్పుకోవాలి దానికి ఏం చేయాలని. దానికి ఏరే వాళ్ళని ఎత్తిన రాళ్ళేస్తే కుదరదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నారాయణ గారు చెప్పిన దాంట్లో, మీరు ప్రస్తావించిన దాంట్లో, ఈ అప్పు సంబంధించి దానికి ఏరే ఏర్పాట్లు చేస్తాం. నిన్నటి వరకు ఏం చెప్పారు? 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పు కేంద్ర ప్రభుత్వం తీస్తుంది అన్నారు. మరి ఇప్పుడు ఏరే ఏర్పాట్లు ఏం చేసేది అంటే, దీన్ని బట్టి మీరు నారాయణ గారి ప్రకటన బట్టి ప్రపంచ బ్యాంక్ తీసుకొచ్చే అప్పు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది అది క్లియర్ గా మీరు చెప్పదలుచుకుని చెప్పినారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏరే ఏర్పాట్లు అంటే ఏమీ లేదు అశోక్ గారు. అమరావతిలో 52,000 ఎకరాలు మొత్తం ల్యాండ్ సమకూరింది. దీన్ని బైఫర్కేషన్ చేసి మౌలిక వస్తువులు, రోడ్లు, పార్కులు అన్ని చేసేని పోను ఒక 30,000 ఎకరాలు మిగులుతుంది. ఈ 30,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు విలువ చేసేదాన్ని అమరావతి రైతులకు ఫ్లాట్ల రూపంలో వేయాలి. ఒక ఎకరాకి ఒక కమర్షియల్ ఫ్లాట్, 2 హౌసింగ్ ఫ్లాట్ వేయాలి. తర్వాత ప్రభుత్వానికి ఒక 5-10,000 ఎకరాల స్థలాలు కావాలి కదా, ప్రభుత్వ అవసరాలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కావాలి కదా. పోతే ఇంకొక 7-8 నుంచి 10,000 ఎకరాలు మిగులుతుంది. దాంట్లో 1,00,000 ఫ్లాట్లు వేసి అమ్మతాము, దాని ద్వారా 1,00,000 కోట్లు వస్తుంది అంటారు వాళ్ళు. 1,00,000 ఫ్లాట్లకి 1,00,000 కోట్లు. ఆ 10,000 ఎకరాలు అమ్మేస్తే ఈ బైఫర్కేషన్ చేసి ఆ 1,00,000 కోట్లు వచ్చినప్పుడు 60,000 కోట్లు ఏదో మనం అప్పు చేస్తాం, ఆ వడ్డీలు గిడ్డీలు వేసి ఆ అప్పు తీసుకుని, ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అంటారు. అదే చెప్పండి ఎవడొద్దు అన్నాడు. ఇప్పుడు డౌట్ ఏంటంటే శర్మ గారు ఏమనెత్తింది, ఈ 60,000 ఎప్పుడు 1,00,000 ఫ్లాట్లు నువ్వు నేను ఎప్పుడు కొంటాం? రూపంకి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి బైఫర్కేషన్ చేయాలి. 52,000 ఎకరాలు చదువు చేసి రియల్ ఎస్టేట్ చేసి దాన్ని పూర్తిగా రోడ్లు వేసి లైట్లు వేసి రాజధాని లెవెల్లో చేసిన తర్వాత 1,00,000 ఫ్లాట్లు చూపిస్తే మీరు ఒకటి నేను ఒకటి కొంటాం, దానికి లాభం ఉందని కొంటాం. ఆ ఏర్పాట్ల వరకు 60,000 కోట్లు అవుతుంది మినిమం ఏర్పాట్లు. మళ్ళీ రాజధాని కట్టేదాని కోసం కాదు, ఈ లెవెల్ తీసుకురావడానికి 60,000 కోట్లు అవుతుంది ప్రభుత్వ లెక్క ప్రకారం. ఇది గ్యారంటీ. ఆ 1,00,000 కోట్లు వస్తుందో తెలియదు కానీ ఈ 60,000 కోట్లు మాత్రం గ్యారంటీ. ఈ 60,000 కోట్లు అప్పు అయితే కానీ 25 ఏళ్ళు 30 ఏళ్ళ పరిధిలో తీసుకుంటారు అప్పు. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు కదా, మన అపార్ట్మెంట్ సైట్ లాగా మేము కూడా ఒక 40,000తో లోన్, 40 లక్షలు లోన్ తీసుకున్నాం. 25 ఏళ్ళకి కలిసి 90 లక్షలు కడతాం. ఇది కూడా అంతే, 15,000 కోట్లు 30, 40, 50 కోట్లు కట్టాలి రాష్ట్రం. అంటే అమరావతి కడుతుందా ఇంకొక తర్వాత ఇష్యూ. ఆ రకంగా లోన్లు తీసుకడతారు. ఈ 60,000 కోట్లు అయితే గ్యారంటీ కదా. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఏమి సాధిస్తారని చెప్తూ ఉత్తరాంధ్ర రాయలసీమకు లాభం ఎట్టు అన్నప్పుడు మీరేం చెప్పాలి? ఎస్ అండి, ఈ 60,000 కోట్లు తీర్చేస్తాం, అమరావతిలో ఈ అద్భుతాలు జరుగుతాయి, ఈ అద్భుతాల ద్వారా వచ్చే రెవెన్యూ ఇది హైదరాబాద్ లాగా, దీని ద్వారా ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, రాయలసీమలో చెప్పండి ఎవరొద్దన్నారు? మీకే అనుమానం ఉంది ఇదంతా నమ్ముతారా జనం అని. దానికి ఎవడేం చేయాలి? మీరు ఎంచుకున్న మార్గానికి మీరు ఆన్సర్ చేసుకోవాలి తప్ప, అంటే ఆన్సర్ చేయలేక ఎవరో ఫిర్యాదులు చేస్తున్నారు అని మాట్లాడితే ఫిర్యాదులు. అశోక్ గారు ఇక్కడ ప్రాథమిక అంశం ఏంటంటే, మీకు కూడా జర్నలిస్టే తెలుసు, ప్రపంచ బ్యాంక్ ఎవడు మాట నింటుంది అసలు? అంతే కదా. ప్రపంచ బ్యాంక్ కి దేశాలే దాసోహం అయిపోతాయి. వాళ్ళ మాట వాళ్ళు తప్ప ఎవరు, వాళ్ళ మాట మనం వినాలి తప్ప ఎవడో నాలాంటి వాడో నీలాంటి వాడో మీ ఫిర్యాదు చేసేస్తే అబ్బో వెంటనే వచ్చేసి ఆ లోన్ ఆపేస్తారా? అంత బలహీనమైందా ప్రపంచ బ్యాంకు? రెండోది ఏం కంప్లైంట్లు, ఏం ఫిర్యాదులు అంటే ఒకటి ఫిర్యాదు. అదేంద్రా అంటే, ఆడ వరద ముప్పు ప్రాంతం, దానికి లోన్ ఇద్దని ఎవడో ఒకటి రాస్తున్నాడు లెటర్ అనుకో. వరద ముప్పు ప్రాంతం అని ప్రపంచ బ్యాంక్ తెలియదా?
ఆల్రెడీ వచ్చి వాళ్ళు అక్కడ 3 వాళ్ళు సార్లు సెట్ చేశారు కదా. వాడేమన్నా హోటల్లో కూర్చొని ప్లాన్లు వేసినారా? మ్మ్. కరకట్ట కృష్ణానది అన్ని తిరిగేసినారు. ఉమ్, దట్టు ప్రభుత్వమే 5-6 వేల కోట్ల రూపాయలు పెట్టి కొండవీటి వాగు, పాలువాగు, పాలవాగు 2 ఉన్నాయి, ఇంకొక వాగు, 3 వాగులు ఉన్నాయి. ఇది రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో. ఈ 3 వాగుల నుంచి ముప్పు రాకుండా ఉండడం కోసం 5-6 వేల కోట్లు కట్టి ప్రత్యేక డిజైన్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వమే గుర్తించింది ఈ 2-3 వాగుల వల్ల వరద వస్తుంది, దీన్ని రానియకుండా అడ్డు కట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకో ప్రపంచ బ్యాంక్ కొత్తగా ఇంకొకటి చెప్పేది ఏంది? మీరే చెప్పారు కదా, ప్లాన్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? కాబట్టి ఇది పూర్తి అభూత కల్పనలు. ఒకటి చెప్తే ప్రపంచ బ్యాంక్ వినదు, మేనేజ్ చేస్తే ఇనే సంస్థ కాదు. కాబట్టి ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇస్తారు, ఎవరు ఆపరు. కాబట్టి దీని మీద అనవసర అపోహలొద్దు. మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు అనుకున్నది చేయండి. లేదు ఇతర ప్రాంతాల్లో అభ్యంతరాలు వస్తాయంటే అది ఎప్పుడు ఉంటాయి, దాన్ని తట్టుకొని నిలబడండి. చెప్పండి ఈ అమరావతి ద్వారా ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి అని ఇన్ని రోజులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. 2 రోజులు అద్భుతం అన్నారు. ఆ అద్భుతాన్ని ఇప్పుడు చెప్పి ప్రజలు ఒప్పించండి, మీదే బాధ్యత, వ్యతిరేకించే వాళ్ళ బాధ్యత కాదు కదా. అంటే వీళ్ళు గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు అలా మాట్లాడకపోతే గతంలో హైదరాబాద్కి సంబంధించి ఎలా అయితే విమర్శలు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు కూడా అలా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రధాన ఆటంకం వస్తుంది ఏంటంటే అశోక్ గారు, బేసిక్ గా అమరావతిలో అద్భుతాలు చేస్తాం. ఏం అద్భుతం చేస్తాం? అద్భుతమైన బిల్డింగ్ కట్టచ్చు, అసెంబ్లీ బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతావు, ప్రపంచంలోనే ఎక్కడ లేని మంచి ఐకానిక్ బిల్డింగ్ కడతావు, సెక్రటేరియట్ కడతావు, రాజ్భవన్ కడతావు, చూడడానికి ఫోటోలు తీసిన బాగుంటుంది, తాజ్మహల్ లా కడతావు. దీని ద్వారా రూపాయి రాదు, ఇది అందరికీ తెలుసు. ఎప్పుడు ఎకనామిక్ రెవెన్యూ జరుగుతుంది హైదరాబాద్ లో? ఆదాయం ఎక్కడ? హైటెక్ సిటీ, శంషాబాద్, ఇదే కదా ఆదాయం అంటే, ఇవే కదా కమర్షియల్ గా. ఇట్లాంటివి అక్కడ కూడా రారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు గత 5 ఏళ్ళు, జగన్ గారు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అయింది కదా. ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా. ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కూడా పరిశ్రమలు, ఐటీ కంపెనీలు విశాఖపట్నం, తిరుపతి కూడా వచ్చినాయి. అవును, వచ్చాయి. వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళు వస్తారు. చంద్రబాబు గారు తెచ్చిన కియా ఎక్కడ? అనంతపురం, రాయలసీమ. చంద్రబాబు గారు తెచ్చిన హీరో మోటార్స్ ఎక్కడ? శ్రీ సిటీ, రాయలసీమ పక్కన. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 22,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఎక్కడ? శ్రీ సిటీ. చంద్రబాబు గారు తెచ్చిన అంటే పరిశ్రమలన్నీ ప్రజలకి కొంత, మీ అంత తెలుగు లేకపోయినా ప్రజలకు కూడా కొంత తెలుగు ఉంటుంది. వీళ్ళేమో వాడు అద్భుతాలు చేస్తా ఉంటున్నారు. ఐటీ కంపెనీ వచ్చేవన్నీ రాయలసీమకు, ఉత్తరాంధ్రకి వస్తున్నాయి. ఆడు ఏమి రాని దానికి ఎందుకు పెట్టుకోవాలని అనుమానం వచ్చేస్తుంది ప్రజలకి. కాబట్టి ఏమి లేని దాన్ని తీసుకొచ్చి ఆడబెడితే ఏమొస్తుంది? రేపు వాళ్ళ భయం ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడని భయం. అంటే సంక్షేమ పథకాలు ఏమో అమలు చేయట్లేదు కదా, చేయలేరు కదా. నువ్వేమో రాజధాని కోసం 30,000 కోట్లు అప్పు చేస్తావు. జగన్ గతంలో అదే తిట్టినారు వీళ్ళు. నువ్వు డబ్బులు అప్పులు తీసుకొచ్చి ఆ ప్రజల జోబుల్లో డబ్బులు వేస్తున్నావు, ఇది పెద్ద గొప్ప అని ఆ రోజు తిట్టినారు. ఇప్పుడు ఆయన రివర్స్ లో వేస్తాడు. నేను అప్పులు తీసుకొచ్చి ప్రజల జోబులో డబ్బులు వేసాను, నువ్వు అప్పులు తీసుకొచ్చి అమరావతిలో పెడతాను అంటాడు. అది పనిచేస్తుంది రేపు. ఆ భయం వాళ్ళకు ఉంది. రేపెప్పుడో జగన్ అంటాడని వీళ్ళు ఊహించుకొని ఇప్పటి నుంచే మాట్లాడినారంటే ఇప్పటి నుంచి ఆయనకి ఆయుధం చేస్తారు. ఆయన మాట్లాడాలి, తెలుగుతో కూడా ఏం కాదు కదా. ఇంకో నీరు మాట్లాడాడు ఈ విషయాలు. ఇంతవరకు వైసీపీ ఎక్కడ మాట్లాడలే రాజధాని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జరిగే పరిణామాలు. ఏదైనా మనం పొరపాట్లు మాట్లాడినామంటే మన ఎత్తినేసేస్తారు అనేది వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు చేయదలుచుకుంది స్వేచ్ఛగా చేసుకోండి, ఎవరు ఆటంకాలు లేవు. ఒకవేళ ఆటంకాలు ఉంటే మీ అత్యుత్సాహం, మీ గందరగోళం, ఒకవేళ దీనివల్ల లాభ నష్టాలు ఉంటే దాన్ని మీరు భరించక తప్పదు. కాబట్టి అమరావతి రాజధాని ప్రాజెక్టు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్న మాలాంటి వాళ్ళతో సహా ఎక్కడ అడ్డుకోము, ఆటంకాలు సృష్టించము, ఎవరికి ఫిర్యాదులు చేయము. ఆ విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని, శర్మ గారు లాంటి సీనియర్ పర్సనాలిటీస్ వాళ్ళ అభిప్రాయాలు మీకు రాశారు. రైట్ గా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తే చెప్పండి, చెప్పకపోతే మీరు పని మీరు చేసుకోండి. మీరు కూడా చాలాసార్లు పోరాటం చేశారు రాయలసీమకు సంబంధించి ప్రత్యేకంగా కావాలని చెప్పేసి, అలాగే శ్రీభాగం ట్రస్ట్కి సంబంధించి అప్పుడు ఏవైతే పరిమితులు ఉన్నాయో వాటికి సంబంధించి చేయాలని చెప్పేసి, రాయలసీమలో ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, లేదంటే కమిషన్లు కావచ్చు, వాటన్నిటిని తరలించకుండా ఉండాలని చెప్పేసి మీలాంటి వాళ్ళు కూడా పోరాటం చేశారు కదా. ఏంటి మరి ఇప్పుడు ఇవన్నీ కూడా అమరావతికి తరలిస్తే మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా? అంటే ఒకటేంటంటే అభిప్రాయాలు చెప్పొచ్చు కానీ ఫైనల్ గా పొలిటికల్ డెసిషన్ ఇది సుప్రీం. తెలుగుదేశం పార్టీ ప్రజలు అధికారం ఇచ్చారు, నేను రాయలసీమలో రాజధాని ఉండాలని చెప్పొచ్చు అడిగితే. కానీ ఫైనల్ డెసిషన్ తీసుకునే రైట్ పొలిటికల్ గవర్నెన్స్ గా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంటుంది, గతంలో జగన్ గారు ఉండేది, లీగల్ సమస్యలు వస్తుంది తప్ప. నా పాయింట్ ఏంటంటే మేము కోరింది మాట వాస్తవం. ఈ రాష్ట్రానికి 2 చెప్పాం. ఒకటి, నెంబర్ 1, గతంలో మాకు కర్నూలులో రాజధాని ఉంది, రాయలసీమ ఎనుగుబండి ప్రాంతము, మళ్ళీ పూర్వాంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి మాకు కావాలి అని సెంటిమెంట్ గా అడిగాం. రెండో పాయింట్ ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ విభజన సందర్భంగా వేశారు. రాజధానికి శివరామకృష్ణ శ్రీకృష్ణ కమిటీ వేశారు. ఒక అధ్యయనాలు ఏం తేల్చారంటే రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో తెలంగాణ, కోస్తా, రాయలసీమ ఎనుగుబడి ఉంది. రాయలసీమ ప్రాంతంలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు. తిరుపతి పేరుకు నగరం కానీ నగరం లేదు, అంత గ్రామాల స్వభావం. కాబట్టి నగరమే లేదంటాడు తిరుపతిలో శ్రీకృష్ణ కమిటీ. కాబట్టి మేమేం కోరినామంటే మీరు కొత్త నగరాన్ని తీసుకొస్తానన్నారు కదా,
కొత్త నగరం రాష్ట్రానికి సాధ్యం కాదు. ఎందుకంటే విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు లాంటి ఎస్టాబ్లిష్ సిటీలు వస్తున్నప్పుడు కొత్త నగరం అనేది ఆచరణలో సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైతే ఆల్రెడీ కోస్తాకి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద సిటీలు ఉన్నాయి కదా, సాధ్యమైతే మాకేదో ఇవ్వండి, 40% భూభాగానికి రాయలసీమ ప్రతినిధి కదా, మాకు గడ్డ సాధ్యమైతే. ఈ రెండు మాట్లాడిన మాట వాస్తవం. ఆ తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మేము మానేసాం. తర్వాత జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు, ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మా వాటా మేము అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు మేము 3 రాజధానుల కాన్సెప్ట్ తో కార్యాలయం అంటే అప్పుడు గరిష్టంగా రాయలసీమకి ఇవ్వండి, నష్టపోయినామని చెప్పి అడిగాం. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు అదే చెప్తున్నాం, మీరు ఆలోచించదలుచుకుంటే ఆలోచించండి, వద్దా మీ పార్టీకి మీరు పోండి, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అన్ని అన్న పెట్టుకోండి. మహానగరం అంటే సాధ్యాసాధ్యాలు మాట్లాడతాం, అభిప్రాయాలు చెప్తాం, మీకు చెప్పదలుచుకుని చెప్తాం, మీరు ఇంటే వినండి, వినకపోతే మీరు అనుకుని చేసుకోండి. ఇదే మా స్టాండ్ తప్ప ఏరే అభిప్రాయాలు. అయితే మీరు అన్నట్టు కొన్ని కార్యాలయాలు తీసుకొని పోతారు కదండి, తీసుకొని పోవచ్చు, వాళ్ళు చెప్పారు కదా మేము అన్ని ఇక్కడే పెడతామని, మేమేం చేయగలం? అభిప్రాయాలు చెప్పడం తప్ప చేయగలిగింది ఏం లేదు. చాలా బ్యాంకులకు సంబంధించి కావచ్చు, అలాగే కమిషన్లకు సంబంధించి కావచ్చు, వాటిని కూడా మార్చాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇక రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పులివెందుల ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళారు, అక్కడ పర్యటన చేయబోతున్నారు, కొంతమంది నేతలతో కూడా కలవబోతున్నారు. రాయలసీమకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించిన అంశం కావచ్చు, నేతలకు సంబంధించిన చేరికలకు సంబంధించిన విషయం మీద కూడా చర్చ జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటి సాగునీటి ఎన్నికలకు సంబంధించి ఒకటి అధికార పార్టీ ఎవరికి నో డ్యూ సర్టిఫికేట్ ఆపేసింది కాబట్టి పోటీ చేయలేకపోయినామని వైసీపీ ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా అది కొంతే. ఎందుకంటే ఎలక్షన్ లో ఓడిపోయింది మొన్నే, అది మామూలు ఓటమి కాదు, 150 సీట్ల నుంచి పటాపటా పడిపోయినారు. ఇది ఒక డిప్రెషన్ లో వైసీపీ ఉంది. పైపెచ్చు కేడర్ కొంత అసంతృప్తి ఉంది. ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు? ప్రజలు ఓట్లు వేయచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి 1,32 లక్షల ఓట్లు ఉండొచ్చు, కానీ లీడ్ చేసి పోటీ చేసేది కేడరే. కేడర్ రిలేటెడ్ గానే ఎలక్షన్స్ ఉంటాయి. ఎన్నికల్లో ఓట్లు వేసేది ప్రజలు కావచ్చు, కానీ పోటీ చేయడం, గొడవపడడం, బాధలు బందర్లు అన్ని ఇవే కదా కేడరే. ఆ కేడర్ అంతా నిరుత్సాహంలో ఉన్నారు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ కొట్లాడాలని. పోటీ చేసే కేడర్ నిరుత్సాహం, గెలిచి ఎన్ని రోజులు ఇది ఒక పక్క గెలిచి జూబిలిటీ మోడ్ లో అధికార పార్టీ. ఇవన్నీ 5 నెలల కాలంలో జరిగినాయి. 5 నెలల్లో ఏం కోలుకోలేరు కాబట్టి వాళ్ళకి వదిలేశారు ఒక రకంగా వైసీపీ వాళ్ళు. ఇంకో వాళ్ళు 2 వీళ్ళు కూడా ఏమి అడిగా కొన్ని చోట్ల పులివెందుల చోట అడిగితే ఆ నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితిలో లేరు. అది చాలా స్వల్పం. ప్రధానమైంది ఈ డిప్రెషన్ 5 నెలల కాలంలో జరగడం వల్ల వాళ్ళు ఏకగ్రీది. దీనివల్ల వైసీపీకి వచ్చిన నష్టం పెద్ద ఏం లేకపోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడి నుంచే స్టార్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. గతంలో ఉండేది, మనం రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటా ఉంటే ఇతర ప్రాంతాల్లో ఏమనుకుంటారు, రాయలసీమ కూడా అనేస్తారేమో, ఇట్లాంటి కొన్ని భ్రమలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కిచ్చారు కొంతమంది. కానీ తమాషా ఏంటంటే మనం అది ఉన్నది ఉంచుకుంటే ఏరేది వస్తుంది, మనం ఉన్నది పోగొట్టుకుంటే అది పోతుంది ఇది పోతుంది. మీకు ఒక లెక్క చెప్తాను. సోనియా గాంధీ గారితో జరిగిన ఒక చర్చలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు. రాజశేఖర్ అంటే తెలంగాణ అంశం మేనిఫెస్టోలో పెట్టాలన్నా వద్దా పరిశీలిస్తామని అంటే చర్చ వచ్చినప్పుడు కోస్తా రాయలసీమ కాంగ్రెస్ పెద్దలందరూ వద్దు మేడం, కోస్తా రాయలసీమలో అందరూ వ్యతిరేకంగా ఓటేస్తారు మనకు, ఎందుకంటే తెలంగాణకు అనుకూలమైన మెసేజ్ వచ్చేస్తుంది, రాంగ్ మెసేజ్ వస్తుంది, వద్దు అని. తెలంగాణలో పరిస్థితి ఏందని అడిగిందట. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి సంబంధించి. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే కోస్తా రాయలసీమలో మొత్తం వాషౌట్ అయిపోతుంది మనకి అన్నారు. ఆ తర్వాత మాట్లాడదాం. తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి కదా, ఈ 119 సీట్లలో ఎన్ని వస్తాయి మనకు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే అది క్వశ్చన్ అడిగిందంట. 140 150 సీట్లు వస్తే సాధారణ మెజారిటీ వచ్చేసినట్టే. 143 142 అనుకుంటాను సాధారణ మెజారిటీ అప్పట్లో. కాబట్టి 120 తెలంగాణలో ఉన్నాయి కదా, తెలంగాణలో 119 గెలిచిపోతాం మేడం అన్నారట. అయితే పొత్తు పెట్టుకోబోండి అనిందంట. ఏనంటే 120 వచ్చేస్తుందన్న మెసేజ్ కానీ కోస్తా రాయలసీమ వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు కూడా మనకి వేస్తారు అని. ఆమె ఇచ్చిన డైలాగ్ ఏంటంటే 120 తెలంగాణలో 120 టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే వచ్చేస్తుందన్న కాన్ఫిడెన్స్ గానీ వస్తే మీకు గందరగోళం ఉండొచ్చు, కానీ ప్రజలు క్లియర్ గెలిచే పార్టీ కొట్టేస్తారు. 120 వాళ్ళకి వచ్చిన తర్వాత మనం ఆడ గెలిచినా మొత్తం కోస్తా రాయలసీమ కూడా బెటర్ గా ఉంటుందని చెప్పిందంట. రిజల్ట్స్ ఏంటో తెలుసా? తెలంగాణ కన్నా కోస్తా రాయలసీమలో ఎక్కువ సీట్లు వచ్చినాయి. పాయింట్ ఏంటంటే అట్టు 3 అట్టు ఉంటుంది. కాబట్టి ఇది జగన్ గారు తెలుసుకోవాలి. ఫస్ట్ రాయలసీమలో 52కి 52 జగన్ కొడతాడు అనే మెసేజ్ వెళ్తే మిగతా వాళ్ళు ఓట్లేస్తారు, ఆటోమేటిక్ గా వేస్తారు. కాబట్టి తన రాయలసీమ కాదు, నెల్లూరు కూడా ఫ్లేవర్ అదే. కోస్తాకి సంబంధించి ఆ ఫ్లేవర్ ఉంటది కదా. అప్ టు ఒంగోలు వరకు దాదాపు 70 సీట్లు, మార్కాపురం ఇవన్నీ
ఒకే స్వభావం. ఈ 70 సీట్లకి జగన్ 70 కొడతారా అని మెసేజ్ వెళ్ళింది అనుకోండి, మిగతా అందరూ కూడా ఓట్లేస్తారు. లాస్ట్ ఎలక్షన్స్ లో జరిగింది కూడా అదే కదా, ఆయన సామాజిక వర్గమే ఆయనకి సపోర్ట్ గా లేదు, అంతే. ఆయన ప్రాంతం సపోర్ట్ గా లేరు. సామాజిక వర్గం పునాదులు ఫస్ట్ కాపాడుకోవాలి, ఆ పునాదుల నుంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయినాడు, కానీ ఆయనకి ప్రతిపక్ష నాయకు 60-70 సీట్లు యాడ్ నుంచి వచ్చినాయి, మెజారిటీ రాయలసీమ నెల్లూరు నుంచి. కాబట్టి గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోగలిగినాడు, గెలిచినాడు. రాయలసీమలో 52కి 49 వచ్చేసినాయి, రాష్ట్రం అంతా ఊగిపోయింది, గెలిచిపోయినాడు. కాబట్టి గెలిచిపోయినప్పుడు భారీ మెజారిటీ రావాలని రాయలసీమ పునాది, ఓడిపోయినప్పుడు గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడు ఉండదాం అనుకున్నాడు రాయలసీమ. ఈ రోజు రాయలసీమ పునాది అట్లే ఉండి 50-60 సీట్లతో బ్రహ్మాండమైన ప్రతిపక్ష నాయకుడు ఉండేవాడు, ఈ డిఫరెన్స్ ఉండేది కాదు కదా. కాబట్టి రాయలసీమలో తనకు పునాదులు కాపాడుకోవడం ఏ పార్టీకి ఉన్న ప్రారంభం, అది జగన్ గారు గుర్తించినట్టున్నాడు. అందువల్ల ఎక్కడి నుంచే ప్రారంభించాడు చాలా గట్టిగా. ఖచ్చితంగా ఆయన ప్రయత్నం ఖచ్చితంగా రాయలసీమలో పికప్ కావడం పెద్ద సమస్య కాదు. రాయలసీమ నెల్లూరులో వైసీపీ పికప్ కావడం అనేది నాకు తెలిసి పెద్ద సమస్య కాదు. జగన్ గారు చాలా చేంజ్ చేసుకుంటున్నాడు. ఆయన నిజానికి చాలా మంది తప్పుగా అనుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, గతంలో చూడండి 2019లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఓడిపోయిన నుంచి రోజు నుంచి 6 నెలల వరకు ఎన్ని రోజులు విజయవాడలో ఉండరో లెక్కలు తీయండి. జగన్ గారు ఓడిపోయిన నుంచి 6 నెలలు ఎన్ని రోజులు ఉండదు, వాళ్ళకన్నా 100 రెట్లు ఎక్కువ రోజులు ఉన్నాడు. అసలు మొదట 6 నెలలు గమ్మున ఉన్నారు, ఎందుకంటే ఓడిపోయినప్పుడు ఎవరైనా అదే ఉంటారు. రెండో రోజు నుంచి రివ్యూలే, రెండో రోజు నుంచి ఫీల్డ్ లోకి వెళ్ళడమే. కాబట్టి జగన్ గారు పట్టుదలతో ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత, వీళ్ళకున్న అనుకూలత అన్ని కలిసి వస్తే మళ్ళీ రాయలసీమలో పునరుజ్జీవం, రాయలసీమలో పికప్ అయితే ఆటోమేటిక్ గా అది రాష్ట్రం మీద పడుతుంది. అందువల్ల ఈ పులివెందులు కూడా ముందు ఎప్పుడు రానట్టుగా ఫ్రీక్వెన్సీగా ఎందుకు వస్తున్నా అంటే పునాదులు దెబ్బతినకూడదు. కాబట్టి ఆ పునాదులు దెబ్బతినకూడదని పండగ అంటే క్రిస్మస్ తో పాటు ఆయనకి ఎప్పుడు క్రిస్మస్ లో ఉంటాడు, అదనంగా కూడా అది గుర్తించాడు కాబట్టి ఆయన ఆ మార్పుల వైపు అడుగులు వేస్తాడు. ఇది ఖచ్చితంగా వైసీపీకి మంచిగా చేస్తుంది అనుకుంటున్నాను. ఈ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో మీడియాకి సంబంధించి కావచ్చు, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత కావచ్చు, ఈ 5 ఏళ్ళు తట్టుకొని ఉండాలి, ఆయన చాలా గట్టిగా పోరాడాలి. ఖచ్చితంగా ప్రొఫెషనల్ గా తయారు కావాలి. ఫస్ట్ వైసీపీని ఇంటిని సరిదిద్దుకుంటే వైసీపీ కార్యకర్తలందరూ యాక్టివ్ అయిపోతారు. వైసీపీ కార్యకర్తలు యాక్టివ్ కాకపోతే ఏమవుతుంది, యాక్టివ్ కాకపోతే అవతల ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కొన్ని మీడియా సంస్థలు వాళ్ళ వైఖరితో వాళ్ళు ఉంటారు. మీకు అనుకూలంగా ఉన్న మీరు పెట్టుకున్న సాక్షి కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది, అదంటే డిఫరెంట్ ఇష్యూ, దాన్ని ఏం ఎవరు మార్చలేరు. కాబట్టి దాన్ని సవాల్ చేయగలిగిన పరిస్థితులు ఎవరు ఉంటారంటే సోషల్ మీడియా. కాబట్టి ఆ సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు 100 రాయిని ఈరోజు మీడియా కన్నా సోషల్ మీడియాకి ప్రధాన మీడియా భయపడిపోతారు. సోషల్ మీడియాకి మనలాంటి వెబ్ ఛానల్సే ఈ రోజు ప్రజల ముందు కనపడుతున్నారు. నేను గత 5 ఏళ్లలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాల్గొన్నప్పుడు ఎంత గుర్తింపు ఉందో, ఇప్పుడు మనలాంటి మీడియా డిబేట్ లో పాల్గొన్న ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేస్తే మనమే కనపడతాం. కాబట్టి ఇవన్నీ ఎవడు చేయగలడు, కార్యకర్తలు చేయగలరు, యాక్టివిస్టులు చేయగలరు. ఆ యాక్టివిస్టులు అంతా ఇప్పుడు సప్పగా ఉన్నారు. కొంచెం వాళ్ళు యాక్టివ్ చేస్తే ఇది యాక్టివ్ అయిపోయింది అనుకో, ఆ మీడియా కూడా దారికి వస్తుంది, మీ మీడియా ఉత్సాహం వస్తుంది. కానీ మీడియా అనేది పెద్ద ఇష్యూ కాదు. అటు సోషల్ మీడియాలో వీళ్ళు ఎఫెక్టివ్ గా నడిపేదానికి కేడర్ ని సంసిద్ధులు చేస్తే, అరే ఆ బూతులు పెట్టేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళని కాకుండా పర్ఫెక్ట్ గా చేసే వాళ్ళని జాగ్రత్తగా చేసుకుంటే కేసులు రావు, కరెక్ట్ గా ఆ మీడియా కూడా భయపడే పరిస్థితి వస్తుంది. పాలసీ రిలేటెడ్ గా మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఈ రోజు అనుభవం అదే కదా. ఇప్పుడు ఎవరి మీద కేసులు పెడుతున్నారు, దుర్మార్గాలు ఉండొచ్చు, చట్ట వ్యతిరేకాలు ఉండొచ్చు, కొంత బయాసుడు ఉండొచ్చు, ఇవన్నీ లేవను అధికార పార్టీ. కానీ అట్ ద సేమ్ టైం కేసు పెట్టడానికి కావాల్సిన చిన్న చితకో ప్రాతిపదిక అయితే మీరు ఇచ్చారు కదా. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో మెజారిటీ 90% ఖచ్చితంగా ఎంతో కొంత మీ వైపు నుంచి తప్పు జరిగింది కాబట్టి కేసు పెట్టడానికి కావాల్సిన ప్రేరేపితమైన యాక్టివిటీ మీరు చేసినారు. ఎంత కేసు పెట్టచ్చు, ఎంత విచారణ చేయొచ్చు, ఎన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టచ్చు అనేది కక్షాదింపు ఉండొచ్చు, కానీ ఒక పునాది అయితే మీ వైపు నుంచి ఉంది కదా, అట్లాంటి అవకాశాలు కూడా చూసుకోవాలి. ఓకే, ఈ సజ్జల గారు కూడా ఇందాక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అరెస్టులకు సంబంధించి కావచ్చు, మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పరామర్శించి వచ్చిన తర్వాత పోలీసులు అనుసరించేటువంటి తీరు కావచ్చు, లేదంటే ప్రభుత్వాలు చెప్తున్నాయని చెప్పేసి మీరు పెట్టేటువంటి కేసులు కావచ్చు సరైన పద్ధతి కాదు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన ఆగ్రహం ఇలా ఉండదు, ఆయనది వేరేలాగా ఉంటుందని చెప్పేసి కూడా కొంత హెచ్చరించే పరిస్థితి ఉంది. ఏంటి ఈ బెదిరింపు ధోరణుల వల్ల ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉంటుందా, లేదంటే ఆయన వాళ్ళ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులకు అనుగుణంగా ఈ మాటలు మాట్లాడారనుకోవాలా? అంటే ఫెయిల్లో నాకు అర్థమైంది ఏంటంటే బాగా అధికార యంత్రాంగం ఒత్తిడికి లోనవుతాను, వాళ్ళ బాధలు చాలా వర్ణనాతీతం. ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ఒక రకమైన ఒత్తిడి ఓకే చేస్తారు, అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది మన ఎన్నికల్లోనే తేలింది. 151 సీట్లు వచ్చినాయి, 11 పడిపోయినాడు. అంటే ఉల్టా కావడం అనేది నిమిషాల్లో పని అనేది
క్లియర్గా అర్థమవుతా ఉంది. అట్లాంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అదే పని వీళ్ళు చేస్తే ఊరు ఫస్ట్ రిస్క్ ఫేస్ చేసేది అధికార యంత్రాంగమే కదా. కాబట్టి రెండోది ఆయన డైరెక్ట్ గా అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకొస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గా చూసుకున్న చీఫ్ సెక్రటరీని మీరు జర్నలిస్ట్ గా భారతదేశం వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ అట్ట మార్చిన వాళ్ళు ఊరిలో ఉండరా? చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి బాపట్ల వేసేసినాడు. చీఫ్ సెక్రటరీని ఎవరు తొలగించరు. అంటే జగన్ గారు ఏదైనా అనుకుంటే మొండిగా చేసే సమాచారం ఇది అధికారులందరికీ తెలుసుగా. కాబట్టి ఇప్పుడు మనం అనవసరంగా ఎందుకు ఇప్పుడు వీళ్ళ మాట నమ్మి వాళ్ళ మాట నమ్మి అలాగని వినకపోతే కుదరదు. ఆ రకంగా అధికారుల మీద అధికార పార్టీ ఎంత ఒత్తిడి చేస్తామో నాకు తెలియదు. ప్రతిపక్షం డైరెక్ట్ గా మాట్లాడుతోంది మేము వస్తే ఈసారి ఊరుకోము అని. వాళ్ళు చెప్పే దాంట్లో కొంత చేసినా కూడా ఫస్ట్ ఇబ్బంది పడేది ఎవరు? అధికార యంత్రాంగమే కదా. కాబట్టి అధికారులు ఆ ఒత్తిడి నేను బలంగా నమ్ముతున్నా. వీళ్ళు హెచ్చరికలు కాదు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా కొంత రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తున్నారు. అంటే జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఒక దశ దాటిపోయింది. కోపతాపాలు ఉంటే 2 నెలలు 3 నెలలు వాడేదో నన్ను తిట్టినాడు, వీడేదో అన్నాడు, వాడేదో పోస్ట్ పెట్టాడు, 2 నెలలు ఉంటుంది. జీవితకాలం ఉండదు. తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఉన్న పార్టీనే కదా, వాళ్ళకి కూడా తెలుసు మొఖాలు చూసుకోవాల్సింది. రేపు వాళ్ళు వస్తే మనల్ని భయం కాదు బాధ్యత కూడా. ఒకరి మొఖాలు ఒక దశ దాటింది కాబట్టి ఆ కోపతాపాలు ఈ హనీమూన్ పీరియడ్ ముగిసింది కాబట్టి వాళ్ళ పరిపాలన వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలతో వాళ్ళు పడుతున్నారు. మెల్లిగా కొన్ని పర్టికులర్ కేసుల్లో ఉన్నాయి కానీ అదర్ దెన్ సాఫీగా రాజకీయాలు నడిపే పరిస్థితులు వస్తున్నాయి. అది మంచిదే కూడా ప్రజాస్వామ్యానికి అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఒక విషయం సోషల్ మీడియా పరంగా చాలా వైరల్గా మారింది. మొన్న ఇటీవల కలెక్టర్లకు సంబంధించిన సమావేశాలకు సంబంధించి ఆ భోజనాల ఖర్చు మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒక పూట భోజనం కోసం 1,20,00,000 ఖర్చు పెట్టింది ప్రస్తుతం ఉన్నటువంటి సర్కార్ అని ఒక ప్రత్యేకంగా ఒక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలాంటి వాదనలు చాలా చేశాయి. ఇదే కూటమి సర్కార్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు. ఏంటి ఇప్పుడు గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చేస్తున్నటువంటి కూటమికి తేడా ఏముంటుంది ఇలా అయితే? అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చులు భోజనాలకి ఇట్లాంటికి అయినట్టు ఎక్కడా లేదు. ఆయన ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ లోనే పెట్టుకున్నాడు కదా. ఏదో పఫ్ఫుల కోసం 3 కోట్లు అది అని చెప్పేసి అది లేదు, అది బోగస్ మీడియాలో కూడా. నేను జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కి సీఎం క్యాంప్ ఆఫీస్ అంటారు అదే కదా ఆయన ఆఫీస్ మొత్తం. ఆయన చేసిన తప్పు అదే కదా, అన్ని అక్కడ పెట్టడమే కదా. పెట్టాడు. నేను నంబర్ 2-3 సార్లు వెళ్ళాను రిప్రజెంటేషన్ చూడడానికి అధికారులు. ఆడ మహా అంటే టీ ఇచ్చేదే ఎక్కువ. నేను పప్పులు గిప్పులు ఎప్పుడు చూడలా. నేను సీనియర్ అధికారుల దగ్గర 2-3 సార్లు 4-5 సార్లు పోయినా క్యాంప్ ఆఫీస్ కి. 4-5 సార్లు టీ ఇచ్చారు కానీ టీలు మంచి తప్ప ఇంకేమి ఇలా బిస్కెట్లు కూడా ఇలా ఇంకా పప్పులు ఆడిచి ఇచ్చారులే కానీ అవన్నీ అబద్ధాలు, ఏదో రాసుకున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి అంత ఖర్చు అయిందా లేదా తెలియదు కానీ ఒక వార్త అయితే ప్రధానంగా వచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని ప్రజలు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? దానికి ప్రభుత్వం వివరణ ఇలా ఇవ్వలేదు. వివరణ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు అగ్గిపేటలకు కొవ్వొత్తులకి ఇంత అయిపోయిందని ఒక వారం రోజులు వార్త వచ్చింది. ఖచ్చితంగా మంత్రులు కూర్చోబెట్టి కాదు అన్నారు. తర్వాత కొంచెం అగ్గిపేటలతో కాదు జనరేటర్ తో కలిపి అయ్యిందని మళ్ళీ తెలిసింది. ఆ జనరేటర్ తో కలిపి అనేది చెప్పకుండా ఉంటే దాన్ని నమ్మేస్తారు కదా జనం. ఇప్పుడు కూడా ఆ 300 కోట్లు 200 కోట్ల రూపాయలు 1.32 crores 2 కోట్ల రూపాయలు అయింది అంటారు. 3,200 ఒక భోజనానికి వాళ్ళు లెక్కేసింది. 3,200 రూపాయలు ఒక భోజనానికి అయ్యిందని ఒక లెక్కేశారు. అది నిజంగా హోటల్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టినారా మనకేం తెలియదు కాబట్టి మనం ఇప్పుడు వ్యాఖ్యలు చేయలేము. కానీ బట్ ఈ వ్యాఖ్యల పైన ప్రభుత్వం వివరణ అయితే ఇవ్వాలి. దానికి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ మీడియాలో వస్తుంది ఇది కరెక్ట్ కాదు జరిగింది ఇదని చెప్పాలి. నిజంగా జరుగుంటే వాళ్ళు వివరణ ఇవ్వకుండా నిజంగా జరిగి ఉంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను సెక్రటేరియట్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సెక్రటేరియట్ అక్కడే కదా జరిగింది కలెక్టర్ కాన్ఫరెన్స్. ఆ సెక్రటేరియట్ లో క్యాంటీన్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా పోయారో లేదో కానీ నేను వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్ళినా అన్నే 10 సార్లు వెళ్ళుంటా గత 10 ఏళ్లలో సెక్రటేరియట్ కి. ఆ సెక్రటేరియట్ లో క్యాంటీన్ ఉంది, ఎంప్లాయీస్ క్యాంటీన్, చాలా బాగుంటుంది. టీ కాఫీ కానీ వాళ్ళు బాగా చేస్తున్నారు ఎంప్లాయీస్ క్యాంటీన్. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ పోయినప్పుడు అనే తిన్నా. బయట తినడానికి ప్లేస్ కూడా లేదు. ఇంకా బయట వస్తే విజయవాడకి రావాలి ఏముండదు. కాబట్టి దాంట్లోనే పెట్టవచ్చు. కలెక్టర్లకి ఏం పైనుంచి విదేశీ డెలిగేట్స్ ఏం కాదు కదా. నిజానికి చాలా బాగుంది. నేను అన్నప్పుడు గ్రూప్ 1 అధికారుల స్థాయిలో కలెక్టర్లు మళ్ళీ ఐఏఎస్ఎల్ రారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం. అదర్ దాని అందరూ ఆడికే వస్తారు. అరకు టీ అవన్నీ చాలా బాగున్నాయి. అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడి నుంచే టీ కాఫీలు వెళ్తాయి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి.
రెగ్యులర్ గా. భోజనం తప్ప అన్ని వెళ్తాయి. భోజనం ఇంటికాడ నుంచి తెచ్చుకుంటారు విజయవాడ నుంచి. అదర్ దెన్ ఐఏఎస్ అందరూ అన్నే భోజనం చేస్తారు. ఐఏఎస్ కూడా ఇంటికాడ నుంచి తెచ్చుకొని తింటుంటారు. కాబట్టి ఆ క్యాంటీన్ భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఆ క్యాంటీన్ భోజనం తీసుకోవచ్చు కదా. నిజంగా వాళ్ళు 3,200 పెట్టి ఉంటే మనకు సమాచారం లేదు. పెట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం. క్యాంటీన్ భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా ఉంటుంది, దాన్ని పెట్టచ్చు. అదే విధంగా ప్రభుత్వం చెప్పాలి. చెప్పకపోతే 3,200 పెట్టింది నిజమే అని ప్రజలు నమ్ముకుంటారు. ఓకే ఓకే.